కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యపై యావత్ దేశం భగ్గుమంటోంది. ఈ సమయంలో సత్వరం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం, ప్రధాని మోదీ సిబిఐ విచారణపై ఆరోపణలు చేస్తూ ర్యాలీలు తీస్తూ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే మమతా వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ బెంగాల్లోని దుర్గా పూజ కమిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు నిరసనగా తృణమూల్ ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్లను తిరస్కరించాలని నిర్ణయించాయి. అంతేకాకుండా కొన్ని దుర్గా పూజా కమిటీలు తమ వార్షికోత్సవాలను సైతం విరమించుకోవాలని నిర్ణయించాయి. నవరాత్రుల సందర్భంగా మమతా నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం అందించే గ్రాంట్లను పెంచాలని నిర్ణయించింది. దుర్గా పూజా కమిటీకి గౌరవ వేతనాన్ని 70,000 నుంచి 85,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దుర్గా పూజా కమిటీలు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను స్వీకరించరాదని నిర్ణయం తీసుకున్నాయి. ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి వ్యతిరేకంగా బాధితురాలి కుటుంబానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా ప్రశ్నిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ గ్రాంట్ను తిరస్కరించిన కమిటీలలో హుగ్లీలోని ఉత్తర పరశక్తి పూజా కమిటీ మొదటిది. తాము ఏ రాజకీయ పార్టీ ప్రభావంతో ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, అలాగే తమకు ఎవరికి మద్దతు ఇచ్చే ఉద్దేశ్యం కూడా లేదని కమిటీ కార్యదర్శి ప్రోసిన్జిత్ ఘోష్ స్పష్టం చేశారు. నేరస్తులను పట్టుకొని తగిన శిక్ష విధించే వరకు ఇలాంటి నిరసనలు చేపడతామని, దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేయటంలో ఈ మార్గం ఒకటని ఘోష్ వివరించారు. ఉత్తర పరశక్తి సంఘం బాటలో ఇతర సంఘాలు కూడా గ్రాంట్లను స్వీకరించరాదని నిర్ణయం తీసుకున్నాయి. వీటిలో దక్షిణ కోల్కతాలోని హైలాండ్ పార్క్ ఉత్సవ కమిటీ, ఉత్తరపారా జయకృష్ణ స్ట్రీట్లోని అపనాదర్ దుర్గా పూజా కమిటీ మరియు నాడియా జిల్లాలోని బెతువా దహరి టౌన్ క్లబ్లు ఉన్నాయి.